రైల్వే ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న ఉద్యోగార్థులకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు భారీ జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. భారతీయ రైల్వేలో 7,934 జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన షార్ట్ నోటిఫికేషన్ ఇది. వీటికి ఏ రాష్ట్రం వారైనా అప్లై చేసుకోవచ్చు. ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. అన్ని కూడా పర్మనెంట్, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. ఈ పోస్టులకి గాను అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి జూలై 30, 2024 కాగా అప్లికేషన్ ఎండింగ్ డేట్ వచ్చేసి ఆగస్టు 29, 2024. ఈలోపు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ త్వరగా ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోండి. ఛాన్స్ మిస్ చేయకండి. ఆర్ఆర్బీ జేఈ 2024 ఎగ్జామ్ కి సంబంధించి వేకెన్సీ పోస్టులు ఇంకా పెరిగే ఛాన్స్ ఉందా? ఏ ఇంకా పెరుగుతాయి, బి ఇంకా పెంచరు. ప్రభుత్వ రంగంలో ఉద్యోగం పొందాలనుకునే అభ్యర్థులకు ఇది చాలా మంచి అవకాశం. అప్లై చేసుకోవడానికి ముందు ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఏజ్ లిమిట్, అప్లికేషన్ ఫీ, ఈ పోస్టులకి సంబంధించి ముఖ్యమైన సమాచారం అంతా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. అలాగే మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం సోషల్ పోస్ట్ జాబ్ పోర్టల్ ఛానల్ ను సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ జాబ్స్ నోటిఫికేషన్ ద్వారా దేశంలో అన్ని రైల్వేస్ లో ఖాళీగా ఉన్నటువంటి వేకెన్సీస్ ను భర్తీ చేస్తున్నారు. ప్రెజెంట్ నోటిఫికేషన్ లో అన్ని పోస్టులు కలుపుకుంటే 7,951 వేకెన్సీస్ ఇవ్వగా ఇవి ఇంకా పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ పోస్టులకి అప్లై చేసుకునే అభ్యర్థులకు ఏజ్ లిమిట్ గనుక చూసుకుంటే జనవరి 1, 2025 వరకు మినిమం ఏజ్ 18 సంవత్సరాల నుంచి మాక్సిమం 36 ఇయర్స్ ఏజ్ లోపైతే ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఈ విధంగా కల్పిస్తున్నారు. ఓబీసీకి 39 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళు 41 ఇయర్స్, అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 41 సంవత్సరాల వరకు ఉన్నవాళ్ళు ఈ యొక్క జాబ్స్ కైతే అప్లై చేసుకోవడానికి అర్హులుగా పరిగణిస్తున్నారు. ఇకపోతే ఈ ఆర్ఆర్బీ జేఈ పోస్టులకి సెలెక్ట్ అయిన వారికి లెవెల్ 6 ప్రకారం బేసిక్ పే వచ్చేసి 36,500 పే ప్లస్ డియర్నెస్ అలవెన్సెస్, హౌస్ రెంట్ అలవెన్సెస్, ట్రావెల్ అలవెన్సెస్ ఇవన్నీ కలుపుకుంటే దాదాపుగా 62,386 రూపాయలు పైగానే స్టార్టింగ్ శాలరీ అనేది తీసుకోవచ్చు. ఇక అన్ని రిడక్షన్స్ పోను హ్యాండ్ కి వచ్చే నెట్ శాలరీ గనక చూసినట్లయితే దాదాపు 55,023 రూపాయల వరకు శాలరీ అనేది పే చేస్తారు. ఈ నోటిఫికేషన్ కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అన్నట్లయితే రైల్వేలో జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలకు అప్లికేషన్ చేసుకోవాలనుకునే క్యాండిడేట్స్ సంబంధిత ట్రేడ్ లో బీఈ, బీటెక్ డిగ్రీ లేదా డిప్లొమా చేసి ఉండాలి. కంప్యూటర్ సైన్స్ ఆర్ ఐటీ విభాగంలో పీజీడీసీఏ లేదా బీఎస్సీ లేదా బీటెక్ లేదా బీసీఏ చేసిన స్టూడెంట్స్ అప్లై చేసుకోవచ్చు. ఇక డిపార్ట్మెంట్ మెటీరియల్ సూపరింటెండెంట్ కి వచ్చేసి ఇంజనీరింగ్ లో ఏ విభాగంలో అయినా సరే డిప్లొమా ఆర్ డిగ్రీ చేసిన వాళ్ళు అర్హులు. అలాగే కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ పోస్టులకు వచ్చేసి సైన్స్ విభాగంలో ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీతో పాటు బ్యాచిలర్స్ డిగ్రీ చేసి అందులో 45% మార్క్స్ సాధించిన వారు అప్లై చేసుకోవచ్చు. ఎవరు ఏ పోస్ట్ కి అప్లై చేసుకోవాలి, వారికి ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ పై పూర్తి సమాచారం ఇంకా వెబ్సైట్ లో ఫుల్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ అయితే రాలేదు. జూలై 30న వెబ్సైట్ లో పెట్టడం జరుగుతుంది. ఇకపోతే ఇందులో 10th పాస్ అయిన వాళ్ళకి కూడా ఛాన్స్ ఉంటుంది. ఈ పోస్టులకు గాను సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మొత్తం 2 స్టేజెస్ లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే నిర్వహిస్తారు. సిబిటి 1 టెస్ట్ వచ్చేసి 100 మార్క్స్ కి నిర్వహించగా సిబిటి 2 టెస్ట్ వచ్చేసి 150 మార్క్స్ కి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇకపోతే ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థులు జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులు 500 రూపాయలు అప్లికేషన్ ఫీజు పే చేయాల్సి ఉండగా ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులు అలాగే విమెన్ అభ్యర్థులు వచ్చేసి 250 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది.